కాకినాడ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రతిపాడు మండలం బురదకోట పంచాయతీలోని కొమ్మపల్లి గ్రామంలో కరెంటు వైర్లు తగిలి కాకూరి లక్ష్మి ఇంటికి మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో కాకూరి లక్ష్మి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. కాకూరు లక్ష్మి గారి ఇల్లు అంటే కాలిపోవడం జరిగిందండి. నిజానికైతే మరి చాలా నష్టం అనేది జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఎందువల్ల కాలింది అనేది కూడా వారికి తెలియదు, ఎవరికి కూడా తెలియదు. కాలిపోవడం అయితే నిజంగా మీరు చూస్తున్నారు కదా, ఏమీ కూడా లేదు, మొత్తం కూడా కాలిపోయింది. అలాగే బీరువా ఒకటి, అలాగనే వంట పాత్రలు, అలాగనే 100 కేజీల రైసు, అలాగే జత చెవులీలు బంగారము, జత పట్టీలు కూడా కాలిపోయాయని చెప్తున్నారండి. అంతేకాకుండా వంట పాత్రలు కూడా కాలిపోయి, అలాగనే ఇంకోటి అన్నారు టీవీ ఒకటి, 2 సెల్ ఫోన్లు, టచ్ ఫోన్లు కూడా కాలిపోయాయి, 20,000 డబ్బులు కూడా కాలిపోయాయని చెప్తున్నారు. కనుక మరి నిజానికి మన మేడం గారు, ఎమ్మెల్యే మేడం గారు శశిభా రాజా గారు కూడా దీని మీద దృష్టి పెట్టి నష్టపోయిన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎంఆర్ఓ గారు కూడా ఈ కాలిపోయినట్టు ఈ నష్టపోయినటువంటి కాకూరి లక్ష్మి గారికి కూడా ఖచ్చితంగా సహాయం చేయాలని కోరుకుంటూ మరి తప్పకుండా సహాయం చేస్తారని వారి పక్షాన్ని మేము కూడా మేడం గారికి, ఎంఆర్ఓ వారందరికీ తెలియజేసుకుంటాం.